ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్కారం. కార్తీక పురాణం 10వ రోజు పారాయణలోకి వచ్చాం. అజామిళోపాఖ్యానాన్ని వింటున్నాం కదా. ఇందులో ఏం చెప్తున్నారు? జనక రాజర్షి అడుగుతున్నారట, మునీశ్వర, ఈ అజామిళుడు పూర్వం ఎవరు? ఇతను ఏం పాపాలు చేశాడు? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఇతన్ని వదిలిపెట్టారు? యముడి వద్దకు పోయి యముడితోటి ఏం చెప్పారు? ఒక వ్యక్తిని తీసుకురమ్మని భటుల్ని పంపించాడు యముడు. అతన్ని తేలేదు, ఒట్టి చేతులతోటి వెళ్ళారు. వీళ్ళు ఆయనకి ఏం చెప్పారు, ఆయన ఏమన్నాడు? ఆ వివరాలు అడుగుతున్నారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్పారట, యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రంగా యముని వద్దకు పోయి సర్వవృత్తాంతాన్ని నివేదించారు. మహానుభావ, మేము అక్కడికి వెళ్ళామండి, ఇదిగో ఇలా ఇలా జరిగింది అని చెప్పేశారు కల్లా. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఏం చెప్పారు చూడండి. అయ్యా, పాపాత్ముడు, దురాచారుడు, పరమ దుర్మార్గుడు, నిందిత కర్మల్ని ఆచరించేవాడు అయినటువంటి అజామిళుడిని తీసుకొని రావడానికి వెళ్ళాము. విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి మమ్మల్ని తగిలేశారు, వాళ్ళు పొమ్మన్నారు, అతన్ని విడిపించారు. మేము వాళ్ళని ధిక్కరించలేకపోయాం. వాళ్ళు మమ్మల్ని ఇచ్చేశారు, కానీ వాళ్ళని ఏమనాలో తెలియక అశక్తులమై తిరిగి వచ్చాము అని చెప్పేశారు కల్లా. ఆ మాటలు విని పరమకోపంతో యముడు ఈ అజామిళుని గురించి ఆలోచించి జ్ఞాన దృష్టితోటి చూసి ఇలా చెప్పాడట, ఈ అజామిళుడు పరమ దుర్మార్గుడు, నిందిత కర్మాచరణ పరుడు. అంటే ఏది చేయకూడదని చెప్పబడుతుందో దాన్ని మరీ ఏదో పొరపాటునో గ్రహపాటునో చేయడం కాదు, అత్యంత ఆదరణతోటి ప్రీతితోటి చేస్తాడు. కొంతమంది ఉంటారు వద్దన్న పనే చేస్తూ ఉంటారు, వాళ్ళు. వీడు కూడా అలాంటి వాడే. కానీ వీడు అంత్యకాలమందు హరినామస్మరణ విశేష ప్రజ్ఞతోటి పరమప్రీతితోటి చేయటం వల్ల పాపాలు నశింపజేసుకుని వైకుంఠ ప్రియుడయ్యాడు. అందువల్లనే అతన్ని విష్ణుదూతలు స్వీకరించారు. దుష్టాత్ములై హరి మహిమను తెలుసుకొనకనే హరినామస్మరణ చేసినా కూడా పాపాలు నశిస్తాయి. దహనేచ్ఛ లేకపోయినా కూడా తాకిన ఎడల అగ్ని కాల్చక మానదు. మనం అది అంటిద్దాం అనుకోం, కానీ అది తగులుతుంది, నిప్పు వస్తువుకి దహిస్తుంది. అగ్నికి దాహక క్రియే తన లక్షణము. ఈ భక్తితో నామపారాయణ చేసేవాడు, నామస్మరణ చేసేవాడు జీవన్ముక్తుడై అంత్యంలో మోక్షాన్ని పొందుతాడు. భక్తి లేకుండా చేసినా కూడా నామపారాయణ వల్ల, ఆ నామాన్ని పదే పదే అనటం వల్ల, మనం మామూలుగా చెప్పుకుంటామండి, ఒక నామాన్ని మనం శ్రద్ధతోటో అనాసక్తితోటైనా సరే రామ కృష్ణ అంటుంటే ఆ కృష్ణనామధేయం, ఆ రామనామధేయం నుంచి వెలువడేటువంటి శక్తి, ఎనర్జీ మనని సరైన దారిలోకి తీసుకుపోతుంది. ఒకవేళ జీవితంలో సరైన దారి ఉన్నా లేకపోయినా అంత్యంలో వాడికి సరైన దారే లభిస్తుందట. అందుకని కలవు నామపారాయణం అని చెప్తారు. కలియందు తప్పకుండా నామస్మరణే చేసుకోవాలి. ఎవరైనా తిట్టినా నారాయణ నామస్మరణతోటే తిట్టాలి, పిలిచినా నారాయణ నామస్మరణతోటే. బోలెడు నామాలు ఉన్నాయి కదా, ఈ నామాల్లో ఏది మనం స్మరించినా సరే ఫలితం లభిస్తుంది. ఇదంతా విచారించి యముడు ఊరుకున్నాడట. ఏం చెప్తున్నాడు? అజామిళుడు పూర్వమందు సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై ఉండి శివార్చకుడుగా ఉండి శివద్రవ్యాన్ని హరిస్తూ స్నానం సంధ్యాదుల్ని విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునికి అభిముఖంగా కాళ్ళు చాపుకుని సేనించేవాడు. అంటే పూజ చేసేవాడు, ఓం ఓం అనేవాడు. ఈ బుర్ర ఎక్కడో ఉండేది, వేరే ఆలోచన చేసేవాడు. శ్రద్ధగా చేయాలి కదా, ఏం చేసినా భక్తి పూజ శ్రద్ధతోటి చేయాలి. ఆలయంలో చేసేవాడికి శ్రద్ధ లేకపోతే వాడి శ్రద్ధారాహిత్యం వచ్చిన భక్తులు కూడా ఫలితాన్ని ఇవ్వదు పాపం. కానీ వాడు అట్లాగే చేసేవాడు. ఆ గుళ్ళో కాళ్ళు చాపు కూర్చుని శివలింగానికి అభిముఖంగా కాళ్ళు పెట్టుకుని ఉండేవాడట. తర్వాత ఆయుధపాణిగా ఉండేవాడు. బ్రాహ్మణుడు ఆయుధపాణి కాకూడదు, అతను అస్త్రశస్త్రాదులు పట్టుకోకూడదు, పనికిరాదు. అసలు అర్చకులుగా ఉండేవాళ్ళు ఆయుధ ధారణ అసలు చేయకూడదు. కానీ వీడు ఆయుధపాణిగా ఉండి స్నేహితులతో కూడి నానాలంకారాలు అలంకరించుకుని ఇచ్ఛావిహారాలతో తిరుగుతూ బహుభాషి అయి మంచి యవ్వనంలో ఉండేవాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడట, ఈ అజామిళుడున్న ఊరిలో. అతనికి రూపవతి యవ్వనవతి అయినటువంటి భార్య ఉండేది. ఆయన ఒకసారి దరిద్ర పీడితుడై ఏం చేశాడు, ఈ బ్రాహ్మణ ఆయన భోజనం కోసం, అంటే సొమ్ములు లేవు, డబ్బు ఏ రకంగానూ రావటం లేదు. ఆయన గ్రామాలు పల్లెలు అక్కడికి వెళ్ళి యాచన చేసుకుని తెచ్చుకునేవాడు. ఒక్కొక్కసారి ఏం చేసేవాడు, ఈయన వచ్చి సంపాదించిన ధాన్యాదకం నెత్తి మీద పెట్టుకుని వచ్చి ఇంటికి వచ్చి ఆకలితో వచ్చి, ఏమే నాకు ఆకలిస్తుంది, త్వరగా వంట చేయి, కాసిన మంచినీళ్ళు పోయి అవి తాగి కొంచెం శాంతిస్తాను అని పలికాడట. ఒకసారి పలికితే ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఆవిడ, ఆ అమ్మాయి అతని భార్య పలకలేదు. ఇంటికి వచ్చిన భర్తకి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఏం పూజ చేసినా ప్రయోజనం లేదు.
మంచినీళ్ళు మనంతటా మనమే ఇవ్వాలి, లేదా వాళ్ళు అడిగినప్పుడైనా ఇవ్వాలి. అది చేయగా ఇది చేయకపోతే మనం పూజ చేసినా ప్రయోజనం లేదు. అయితే ఈవిడ ఎవరో ఒక కుర్రాడి గురించి ఆలోచిస్తోంది, ఆవిడ పాత స్నేహితుడి గురించి. ఆలోచనలో పడి ఈ భర్త మంచినీళ్ళు మంచినీళ్ళు వంట చెయ్యి అని చెప్తుంటే వినిపించుకోలేదు. ఆయనకు కోపం వచ్చి ఏం చేశాడట, ఒక కర్ర తీసి మూలన్నది భార్యని 2 దెబ్బలు కొట్టాడు. ఆవిడ కూడా ఊరుకోవాలి. ఆ 2 దెబ్బలు తిన్నాక భర్తని ఫెడేలమని ముష్టిఘాతాలు 2 కొట్టింది ఆయన్ని. కొట్టాక ఈయన వెంటనే ఈ దెబ్బలు తిన్నటువంటి బ్రాహ్మణుడికి చాలా సిగ్గు అవమానము కలిగి, ఇదేమిటి నేను భార్యతో దెబ్బలు తిన్నాను, ఈమె కోసమే కదా నేను ఇదంతా యాచించి ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇంత ధాన్యము తీసుకొచ్చి పడేస్తుంటే, ఇది మంచినీళ్ళు కూడా ఇవ్వకపోగా నా కోపం వచ్చి నేను దెబ్బ కొడితే తిరిగి కొట్టింది నన్ను, కొట్టచ్చా కొట్టకూడదా అని అడగండి. పురాణంలో మాత్రం ఇలాగే చెప్పబడింది. వాళ్ళు కొట్టారు, అతను కొట్టాడు కాబట్టి ఆ కొట్టిందండి తప్పేమిటి అని అడగకూడదండి. ఇది ఆ కాలం కాదు, కలికాలంలో లేరు వాళ్ళు, కొంచెం ముందు కాలంలో ఉన్నారు. అయితే ఆయన ఈ భార్య అవి దెబ్బలు తినేసరికి ఆయనకి విసుగు పుట్టేసింది. చీ అని ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఈ భార్య గురించి వదిలిపెట్టేసి, అంటే ఇంకా వెనక్కి రాలా ఆయన, ఎక్కడో యాచన చేసుకుని ఒక పొట్ట నింపుకున్నాడు. ఈవిడేం చేసింది, రాత్రి అతని బయటికి వెళ్ళిపోయాడు, సాయంకాలం అయ్యేసరికి ఈ కోపం వచ్చి వెళ్ళిపోయాడు కదా. ఈవిడ చక్కగా స్నానం చేసి ఆ భర్త తెచ్చిన ధాన్యాన్ని దంచి చెరుకుని చక్కగా పచనం చేసి రాత్రికి భుజించి మంచి చీర కట్టుకుని తాంబూలం కూడా వేసుకుని ఏం చేసిందట, ఎవడో ఒక స్నేహితుడు ఆమెకు తెలుసు వాడు చాలా బాగుంటాడట, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా వాడెవరు, వీళ్ళ బట్టలు ఉతికే వాళ్ళ అబ్బాయి. అక్కడికి వెళ్ళేసరికి వాడన్నాడు, అమ్మ ఇదేమిటమ్మా మా ఇంటికి వచ్చావు, నువ్వు మా ఇంటికి రావద్దు, మీరు బ్రాహ్మణ స్త్రీవి, ఇట్లా రాత్రిపూట పరాయి వాళ్ళ ఇళ్ళకి రావచ్చా, ఇట్లా కులం తప్పి చేయకూడదు, మీరు గొప్ప కులం వాళ్ళు, మేము హీన కులజులం అన్నాడు. నేను మీ ఇంట్లో పనిచేసేవాడినమ్మా, కాబట్టి ఇట్లా మా ఇంటికి రావద్దు, వెళ్ళంటే అట్లా అదేమిటి నేను నిన్ను వలసి వచ్చానన్నది. వాడికి విసుగు పుట్టి పక్కనున్న ఒక రోకలతోటి ఆవిడని ఓ దెబ్బ కొట్టాడట. పోవమ్మా చెప్తుంటే వినవేంటి, నీకు తప్పే నాకు తప్పే, పనికిరాదన్నాడు అని రోకలు పెట్టి కొట్టాడు. కొట్టేసరికి ఆవిడ ఊరుకోలే, ఆవిడ భర్తనే కొట్టింది, వీడనగా ఆవిడకేం లెక్క, వాడిని 4 దెబ్బలేసింది, ఆవిడ కూడా ఊరుకోలే. చివరికి ఏం చేసింది, అని వాడిని కొట్టాక, నువ్వు తెలివి తక్కువ వాడిగా ఉన్నావు, ఒక స్త్రీ వలచి వస్తే దాంతో హాయిగా సంతోషంగా ఉండవా నువ్వు అని ఏవో నోటికొచ్చిన 4 దుర్భాషలాడి దారి మీద నడిచి వెళ్తుంటే ఈ ముందు ఒక శివాలయ అర్చకుడు గురించి చెప్పుకున్నాం కదా, వాడు శివ పూజ శ్రద్ధగా చేయడు, వాడు కనపడేసరికల్లా వెళ్ళి ఆమె అతన్ని అడిగింది, ఆ భర్త ఇంట్లో లేడు, ఒక స్నేహితుడి కోసం వచ్చాను, వాడు లేడు, మన ఇద్దరం కులాసాగా గడుపుతాను రమ్మంటే ఈ అర్చకుడు ఆమెతో కలిసి వెళ్ళేసరికల్లా సరే తెల్లవారులు వాడితోటి కాలక్షేపం చేసింది. తెల్లవారు సూర్యోదయం అయ్యేసరికల్లా ఆవిడకి బుద్ధి వచ్చిందట, అయ్యో ఇదేమిటి ఇట్లాంటి పని చేశాను నేను, మా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చెప్పి ఆయన ఎక్కడన్నాడో అని ఆ ఊరు ఈ ఊరు వెతుకుని పక్క ఊర్లో ఎక్కడో ఆయన ఎవరి బాకెట్లోనో పడుకుని ఉంటే, అయ్యో నన్ను క్షమించండి, పొరపాటున మిమ్మల్ని కొట్టాను, చాలా తప్పు చేశాను, మీరు రండి అని బతిమలాడి ఆయన్ని ఇంటికి తెచ్చుకుందట. గృహంలో సౌఖ్యంగా ఉంది. ఆ తర్వాత ఇలాంటి పనులు చేయలే, ఓసారే చేసింది ఈవిడ ఈ పని. తర్వాత కొంతకాలానికి శివార్చకుడు మరణించి యమలోకంలో పడి క్రమంగా రౌరవాది నరక దుఃఖాలన్నిటినీ అనుభవించి చివరికి భూమి యందు సత్వనిష్ఠుని కుమారుడైన అజామిళుడుగా జన్మించాడు. ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం, ముందు పురాణాల్లో ఏం చెప్పాము, ముందు రోజుల్లో వీడు పందిగానో కుక్కగానో ఓరపందిగానో లేకపోతే పందికొక్కుగానో పుట్టాలి. అజామిళుడుగా ఎట్లా పుట్టాడు, పైగా పుట్టింది ఎక్కడ, సత్వనిష్ఠుడనే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడండి అంటే ఇతను కొంతకాలం శివాలయంలో అర్చన చేశాడు. మనం చాలాసార్లు ఈ మాట వింటుంటాం, తెలిసి చేసినా తెలియక చేసిన అగ్నికి దాహక శక్తి ఉన్నట్టుగానే ఈ పూజా విధానాల వల్ల లేదా ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం చేయటం వల్ల, శివాలయంలో దీపారాధనలు వెలిగించడం వల్ల అతనికి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేందుకు అవకాశం లభించింది. తర్వాత ఆయనకి ఇవి కూడా అయినాయి, మన ఉపనయనాది సంస్కారాదులు కూడా జరిగినాయి, పుణ్యం వల్ల ఇది లభించింది. కానీ సరైన ప్రవర్తన కలిగి లేడు, పాతకాలపు దుష్ప్రవర్తన వల్ల దుష్ప్రవర్తన వచ్చింది ఈ జన్మలో కూడా. కానీ ఏమైంది, ఆ కార్తీక పౌర్ణమి నాడు అతను శివదర్శనాన్ని చేశాడు, అంత్యంలో హరినామస్మరణ చేసే అవకాశం కూడా, కుమారుడే నారాయణుడు అనే పేరు కలిగి ఉన్నాడు, నారాయణ నారాయణ అనేసరికల్లా ఇలా నానా రకాల దౌర్భాగ్య కర్మలు చేసిన వాడు అయినప్పటికీ కూడా అతని 7 జన్మార్జిత పాపాలతో 7 జన్మల నుంచి అతను ఎన్నో పాపాలు మూట కట్టుకుంటే అవన్నీ పోయినాయి అతనికి.
ఈ బ్రాహ్మణి కూడా ఎవరైతే భర్తను కొట్టి తర్వాత ఎవరో స్నేహితుడిని కూడా కొట్టి ఇతనితో కలిసింది కదా, ఆమె కూడా కొంతకాలానికి మృతి చెంది నరకమునందు అనేక యాతనలు పొంది తిరిగి భూమి యందు కన్యాకుబ్జంలో ఒక చండాలుడికి పుత్రికగా జన్మించిందట. అతను ఆ పుట్టిన సమయం మంచిదా అని ఒక బ్రాహ్మణ ఆయన్ని అడిగాడట. అయితే ఆయన ఏమన్నాడు, అయ్యో ఇది తండ్రి గండాన పుట్టిందిరా, ఈ సమయం మంచిది కాదంటే ఈ చండాలుడు ఏం చేశాడు, ఆ శిశువుని తీసుకుపోయి నవజాత శిశువుని అరణ్యంలో వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఒక బ్రాహ్మణ ఆయన ఆ దారిలో వెళ్తూ పసిబిడ్డ ఏడుస్తుంటే, అయ్యో ఎవతో పిల్ల ఎవరో అని అనుకుని ఈ అరణ్యంలో వదిలిపెట్టబడినటువంటి చంటి పిల్లని తీసుకొచ్చి తన ఇంట్లో దాసీగా ఉన్న స్త్రీకి ఇచ్చి పెంచమన్నాడు. పిల్లకి అసలు పాలు పోయి పసిబిడ్డ వృధాగా చనిపోతుందంటే ఆ దాసి ఆమె పెంచింది. దాసి ఆవిడ కూతురుగానే ఉంది. ఆ దాసి ఆవిడ్ని కూతురునే ఈ అజామిళుడు దగ్గరికి తీశాడు. తర్వాత ఏమైంది, ఈ అజామిళుడి కథ ముందే చెప్పుకున్నాం కదా. అంటే పూర్వజన్మలో అజామిళుడితో కలిసి చేయకూడని పని చేసిన స్త్రీయే ఇక్కడ ఈ రకంగా జన్మించిందట అని చెప్పి, రాజోత్తమ ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నాను. అజామిళుడి పూర్వవృత్తాంతము ఇది. హరినామ సంకీర్తనము పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనుట. అంటే హరినామ సంకీర్తన చేసిన వాడికి ప్రాయశ్చిత్తాలతో పని లేదు. మామూలుగా ప్రాయశ్చిత్తాలని ఏం చేస్తారు, పంచగవ్య ప్రాసన చేస్తారు, దర్భలు కాల్చి నాలుక మీద వాత పెడతారు, అగ్ని సంస్కారాలు చేస్తారు, ప్రాయశ్చిత్త క్రియలు చాలా చేయబడతాయి. కానీ ఎవడైతే హరినామ సంకీర్తన చేస్తాడో వాడికి ప్రాయశ్చిత్తం అవసరం లేదు. శ్రద్ధగా చేస్తే మరింత ఫలితం ఇస్తుందన్నమాట. అలాగా లేకపోతే ఇవన్నీ చేయాలన్నమాట. ఎవరి నాలుక హరినామ సంకీర్తన చేయదో, ఎవడి మనసు హరిపాద పద్మాలని స్మరించదో, ఎవరి చెవులు హరిచరిత్రలు వినవో వాడి పాపాలు పోవు. వాడి పాపం మూట కట్టుకుంటూనే ఉంటాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ చింతన మాని ఈ మిగిలిన పాప చింతన మానేసి హరిని స్మరించే వాళ్ళు ముక్తిని పొందుతారు. ఇందులో సందేహం లేదు. కాబట్టి కార్తీక మాసమందు ఆచరించిన ధర్మము అతి సూక్ష్మమైనా కూడా అది గొప్పది కానీ పెద్దది కానీ వేటినైనా సరే, పెద్దవాటిని చిన్నవాటిని పెద్దదాని కానీ చిన్నదాని కానీ పాపాలని పోగొడుతుంది. కార్తీక ధర్మానికి పాపాలు నశింపజేసే సామర్థ్యం ఉంది. కాబట్టి కార్తీకంలో ధర్మం ఆచరించని వాడు నరకాన్ని పొందుతాడు, ఇది నిశ్చయము. ఈ పాపాలు నశింపజేసేటువంటి అజామిళుని కథ విన్న వాళ్ళకి సమస్త పాతకాలు నశించి మోక్షాన్ని పొందుతారు. ఈ కథ వినేవారు కూడా పాప విముక్తులై వైకుంఠమునందు విష్ణువుతో కలిసి సుఖిస్తారు. ఇది చెప్తున్నారండి. ఈ రోజుతోటి 10వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం 11వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.